మేషరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. చేయాలనుకున్న పనులను మీ శాయశక్తులారా ప్రయత్నించి పూర్తి చేయాలన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడుతుంటాయి. ఎన్ని ఆటంకాలొచ్చినా, ఎన్ని అపశృతులు ఎదురైనా మీరు చేయాలనుకున్న కార్యక్రమాన్ని పూర్తి చేసే దిశగానే మీ ఆలోచనలు ఉంటాయి. మానసికంగాను, శారీరకంగాను ఒత్తిడికి గురయ్యే విధంగా ప్రతి ఒక్క చిన్న పెద్ద అంశము ఉంటుంది. శుభకార్యాల గురించి కూడా మానసిక ఒత్తిడిని ఎక్కువగా కలిగి ఉంటారు. చేస్తున్న పనులు అంతంత మాత్రంగా జరుగుతున్నాయి. ఏది ముందుకు వెళ్ళటం లేదు. అక్కడే ఆగిపోయి ఉన్నాయి. ఈ రకమైన పరిస్థితి తరచూ ఇబ్బందికరమైన వాతావరణానికి కారణంగా మారుతుంది. ఉద్యోగాలలో చేస్తున్న పనులలో డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఆదాయం అంతంతగా ఉంది. మనం ఇంకేదైనా పనులు చేసుకోగలిగితే బాగుంటుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేద్దాము అన్న దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. వాహన సంబంధమైన విషయాలు అనుకూలంగా మారతాయి. శుభకార్యాల నిమిత్తం దూర ప్రయాణాలు చేయవలసిందిగా పరిస్థితులు ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి డేట్లు ఖరారు చేసుకోగలుగుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శించాలన్న ఆలోచనలు ముడిపడతాయి. ఏకాంతంగా కుటుంబంతో కాలక్షేపం చెయ్యాలి, కాలాన్ని గడపాలి అన్న విధంగా ఆలోచనలు ముడిపడతాయి. సన్నిహితుల సలహాల మేరకు కొన్ని నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. ఈ వారం స్త్రీలకు నూతన కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. జీవిత భాగస్వామి అండదండలు లభిస్తాయి. చేస్తున్నటువంటి కార్యక్రమాలలో మార్పులు తరచుగా ఏర్పడటం, ఏ ఆలోచనలు దృఢమైన నిర్ణయము తీసుకోలేని పరిస్థితులకు కారణమవుతుంది. ప్రతి ఒక్క విషయంలోనూ అప్రమత్తంగా వ్యవహరించగలుగుతారు. మీదైన శైలిలో నిర్ణయాలు తీసుకొని వస్తున్నటువంటి సమస్యలకి మంచి ఆలోచనలు, నిర్ణయాలను తీసుకోగలుగుతారు. నష్టం వాటిల్లకుండా మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా పరిణమిస్తాయి. వ్యాపారాలలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టకూడదన్న ఆలోచనలు మీ కలిసొస్తాయి. ఈ యొక్క భాగస్వామ్య వ్యవహారాలలో విసిగి వేసారిపోతారు. అవతల వాళ్ళ మాటలు కావచ్చు, ప్రవర్తన కావచ్చు, మీకేమాత్రం నచ్చదు. వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి అంశాల పట్ల మిమ్మల్ని అవమానిస్తున్నారు, ఆ రకమైనటువంటి ప్రవర్తన ఉందని చర్యలు తీసుకోవాలన్న విధంగా మీ యొక్క ఆలోచనలు ఉంటాయి. పెద్దల సమక్షంలో కొన్ని మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఆర్థిక విషయ వ్యవహారాలలో గోప్యత చాలా అవసరము. 1-2 సార్లు ఆలోచించి గాని ఏ విషయాన్ని ఎవరికీ తెలియపరచొద్దు. భూ సంబంధిత లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. పావలా నష్టపోయినప్పటికీ రూపాయి దక్కిందిలే అన్న విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. ఎప్పటి నుంచో డబ్బులు ఇవ్వవలసిన వాళ్ళు ఇదిగో అదుగో అంటున్నటువంటి విషయాలలో ఉన్నవాళ్ళు పెద్దల సమక్షంలో ఉండి మంచి నిర్ణయం తీసుకోగలిగితే మీకు రావాల్సినటువంటి ధనం అత్యంత తొందరలో రాగలుగుతుంది. ఈ విషయం గురించి మంచి నిర్ణయం తీసుకోండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన విద్యలను అభ్యసించాలన్న ఆలోచనలు ముడిపడతాయి. వృత్తిలో ఉన్నవారికైనా, వ్యాపారంలో ఉన్నవారికైనా ఇంకాస్త మెలకువలు నేర్చుకోవాలన్న ఆలోచనలు కలిసొస్తాయి. చదువుల పట్ల మక్కువను కనబరుస్తారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదవాలన్న విధంగా ఆలోచనలు ముడిపడతాయి. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. రుణ బాధలు అధికంగా ఉన్నట్లయితే అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి. చేతికి కుబేర పాశుపత కంకణాన్ని ధరించండి.